నా పేరు కట్ట నాగవెంకట సత్యకుమార్. నేను శ్రీ ఆచార్య వినోబాబాయ్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పేరమ్మగ్రహారం నందు సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. 2018 డిఎస్సి 2020 నందు నియమింపబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నానండి. గతంలో మా పాఠశాలలో 16 మంది పిల్లల వరకు ఉండేవారు. ఇదివరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా పాఠశాల ఉండేది, ప్రాథమిక తరగతులు. అయితే లాస్ట్ ఇయర్ మా పాఠశాలని ఏం చేశారంటే ఫౌండేషన్ స్కూల్గా మార్చడం జరిగిందండి. అంటే ఓన్లీ 1-2 తరగతులు మాత్రమే ఉంటాయన్నమాట. ఈ ఫౌండేషన్ స్కూల్గా మార్చిన తర్వాత మా పాఠశాలలో పిల్లల రోల్ అనేది తగ్గడం జరిగిందండి. 3, 4, 5 తరగతులను దగ్గరలో ఉన్న బోపాయి అగ్రహారం నందు మెర్జ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో 4 పిల్లలు ఉన్నారండి. 4 పిల్లల్లో 3 పిల్లలు సెకండ్ క్లాసు పాస్ అయ్యి ప్రమోట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ కోసం సమ్మర్లో నేను మా హ్యాబిటేషన్ పేరమ్మగ్రహారం హ్యాబిటేషన్లో ఇంటింటికి కూడా తిరిగి పేరెంట్స్ని అడగడం జరిగింది. అయితే మాది అద్దె భవనంలో నడవడం కారణంగాను ఫౌండేషన్ పాఠశాల 1-2 తరగతుల కారణంగాను పేరెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదని జాయిన్ చేయడానికి. అందువలన ఈ సంవత్సరం మా పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి 2వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి మాత్రమే ఉన్నాడండి. సమ్మర్లో మనం తిరగడం జరిగింది సార్. ఫస్ట్ కొంతమంది ప్రామిస్ చేశారు జాయిన్ చేస్తామని. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళ చిల్డ్రన్ ఇద్దరు పిల్లలు ఉన్నారండి ప్రతి పేరెంట్కి. ఒక స్టూడెంట్ 3rd క్లాస్ కానీ 4th క్లాస్ కానీ చదువుతున్నాడు, ఇంకో స్టూడెంట్ 1st క్లాస్ చదువుతున్నాడు. సో జాయిన్ చేస్తే 2 పిల్లల్ని ఒకే చోట జాయిన్ చేస్తాము, లేదంటే ఒకళ్ళని ఒక చోట జాయిన్ చేయమని చెప్పి కొన్ని అడ్మిషన్స్ మనకు అలా జాయిన్ చేయకుండా జరగడం జరిగిందనమాట. మీరు ఒకరు అడ్మిట్ కూడా అవ్వలేదండి. ఈ సంవత్సరం 2 అడ్మిషన్లు ఫస్ట్ జాయిన్ చేశారు కానీ తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనకి ఇంకా ఒక స్టూడెంటే ఉన్నాడండి. ఇప్పుడు నేను ఉపాధ్యాయుడు నేనండి, ఒక విద్యార్థి, మున్సిపల్ ఆయా ఒకళ్ళు ఉంటారు, అబ్బాయికి MDM వండడానికి ఒక వంట ఆవిడ ఉంటారు. మీరేంటమ్మా ఇక్కడ వంట చేస్తారా? మీరేంటి? మీరు? నేను టీచర్ అండి ఇక్కడ. హౌస్ ఓనర్ గారే కట్టుకుంటున్నారు. అంతే సార్. బిల్లు పెట్టండి అంటే ఇదివరకు గతంలో మున్సిపాలిటీ ఇక్కడికి ఎప్పుడు వచ్చిందండి? ఇక్కడ ఈ బిల్డింగ్ లో మార్చిందా సార్? ఇది మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మార్చింది. అప్పుడు దాకా అక్కడ ఉంది. పెట్రోల్ బంక్ బండారు అబ్బాయా కాదండి, అంగన్వాడీ ఆయన అన్న వినోబాబాయ్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్. I could ask them their project.